అందరికీ నమస్కారం. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పాశుపతాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇది శివుని యొక్క మరొక అస్త్రము. ఇది విష్ణువు యొక్క అస్త్రం ద్వారా మాత్రమే ఉపసంహరించబడుతుంది. యుగాంతంలో మొత్తం విశ్వాన్ని నాశనం చేసే భయంకరమైన ఆయుధం సహాయంతో దానవులను, రాక్షసులను, దుష్టశక్తులను, పిశాచులను, గంధర్వులను, నాగులు మంత్రప్రయోగం చేసినప్పుడు వేల సంఖ్యలో బాణాలు మరియు భయంకరమైన విషం యొక్క పాముల వంటి భయంకరమైన గద్దలు మరియు బాణాలను ఉత్పత్తి చేసే ఆయుధము. పాశుపతాస్త్రం సాధారణ ఆయుధం కాదని, విపత్కర ప్రభావాలను కలిగించగలదని స్పష్టమవుతుంది. ప్రస్తుత కాలంలోని హైడ్రోజన్ బాంబులు కూడా పాశుపతాస్త్ర శక్తితో పోల్చుకోలేము. మహాపాశుపతాస్త్రం మన హిందూ ధర్మం ప్రకారం మన విశ్వంలో ఉన్న అన్ని అస్త్రాల కంటే కూడా ఇది చాలా శక్తివంతమైనది. దీనికి ఎదురెళ్లితే ఎలాంటిదైనా కూడా నాశనమై బూడిదగా మిగిలిపోతుంది. దీన్ని పొందాలి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. మహాభారతంలో అర్జునుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కానీ దానిని ఎక్కడ ఉపయోగించే అవసరం అర్జునుడికి రాలేదు. ఇది బ్రహ్మాస్త్రం కంటే కూడా చాలా శక్తివంతమైన అస్త్రము. పాశుపతాస్త్రం శివుడు మరియు పార్వతి యొక్క వ్యక్తిగత ఆయుధము. ఇది చాలా విధ్వంసం చేస్తుంది. ఈ ఆయుధము మనస్సు ద్వారా, కళ్ళ ద్వారా, మంత్రోచ్చరణతో విల్లు ద్వారా విడుదల చేయబడుతుంది. దేవతల అనుగ్రహాన్ని సాధించి కొత్త శస్త్రాస్త్రాలు సంపాదించడానికి అర్జునుడు వ్యాసుల వారి సలహాను అనుసరించి హిమవత్ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేయాలనుకున్నాడు. అన్నదమ్ముల వద్ద సెలవు తీసుకొని పాంచాలితో చెప్పడానికి వెళ్ళాడు. ఆమె అతన్ని చూసి, ధనుంజయ, మా సుఖదుఖాలు, మా బ్రతుకులు, మా అందరి మానవమానాలు, ఐశ్వర్య సంపదలు అన్నీ నీ మీదనే ఆధారపడి ఉన్నాయి. విజయుడవై దివ్యాస్త్రాలతో త్వరగా తిరిగిరా అని శుభాకాంక్షలు చెప్పింది. అస్త్రాల కోసం బయలుదేరిన అర్జునుడు ఎన్నో అడవులు, కొండలు దాటి చివరకు ఇంద్రకీల పర్వతం చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. నాయనా, విల్లు, బాణాలు, కత్తి, కటాల్రు పెట్టుకొని ఉన్నావు. ఎవరు నీవు? ఇక్కడ అస్త్రాలతో పనేమీ లేదే. కోపతాపాలు, రాగద్వేషాలు వదిలిపెట్టి నిర్మలంగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఈ తావున ఈ క్షత్రియ వేషం ఎందుకు అంటూ ఆ వృద్ధుడు అర్జునుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. కొంతసేపటికి నిజరూపంతో ఎదుట నిలిచి, నేను ఇంద్రుడనని చెప్పాడు. నా కుమారుడవైన నిన్ను చూసిపోదామని స్వర్గం నుండి వచ్చాను అన్నాడు. అప్పుడు అర్జునుడు, నాకు దివ్యాస్త్రాలు కావాలి అని అవి దయతో ఇప్పించండి అని ఇంద్రదేవుణ్ణి అడిగాడు. కుమారా, అస్త్రాల వల్ల ఏంటి ప్రయోజనం? ఉత్తమ లోకాలు కోరుకో, ఇస్తాను అన్నాడు ఇంద్రుడు. దేవరాజా, నాకు ఉత్తమ లోకాలు, భోగభాగ్యాలు అక్కర్లేదు. నా భార్య ద్రౌపదిని, నా అన్నదమ్ముల్ని నట్టడివిలో విడిచిపెట్టి వచ్చాను. నాకిప్పుడు కావలసిందల్లా అస్త్రాలే అని ఖచ్చితంగా చెప్పాడు అర్జునుడు. ముక్కంటి శివుడి కోసం తపస్సు చేస్తే ఆయన వరప్రసాదం వల్ల దివ్యాస్త్రాలు పొందగలవు అని, శివుడి కోసం తపస్సు చేయు అని చెప్పి 1000 కన్నుల ఇంద్రదేవుడు మాయమైపోయాడు. ఆ తరువాత అర్జునుడు హిమవత్ పర్వతానికి వెళ్ళి పరమశివుని గురించి చాలా కాలం ఘోరమైన కఠోరమైన తపస్సు చేశాడు. ఒకరోజు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి వేటగాడి వేషంలో వచ్చాడు. ఆ సమయంలో ఒక అడవి పంది అర్జునుడి మీదికి దూకడానికి వచ్చింది. అప్పుడు ఆ పంది మీద పినాకంతో శివుడు గాంధీవంతో అర్జునుడు ఒకేసారి బాణాలు వేశారు. నీవెవరు? ఆడపిల్లతో ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు? నేను గురిపెట్టిన పందిని నువ్వెందుకు కొట్టావు అని అర్జునుడు శివుణ్ణి కోపంగా అడిగాడు. ఆ అడవి మాది, ఈ జంతువులు మావి, మేము తిరగక నువ్వు తిరుగుతావా? అసలు నువ్వెవరు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పు ముందు అని శంకరుణ్ణి ఎదిరించి అడిగాడు. అందుకు జవాబివ్వకుండా, ఈ వరాహం నాది అన్నాడు అర్జునుడు. ఈ పందిని నేను కొట్టాను. అది నీకు కావాలంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు ముక్కంటి. ఆ మాటలకు అర్జునుడికి కోపం వచ్చింది. సర్రున బాణం తీసివేశాడు. కానీ అది అతని మీద పడినట్లే పడి కింద పడిపోయింది. అర్జునుడికి మరీ కోపం వచ్చింది. వెంటనే 100ల కొద్ది బాణాలు విడిచాడు. అన్నింటినీ పరమశివుడు ప్రసన్నవదనంతో ఎదుర్కొన్నాడు. అర్జునుడి అంబుల పొదిలోని అంబులన్నీ అయిపోయాయి.
అప్పుడు విల్లు తిప్పి దాని కొనతో ఆ వేటగాన్ని కొట్టబోయాడు. ఆ బోయ చలించలేదు. అనాయాసంగా విల్లు లాక్కొని పెద్దగా నవ్వాడు. అర్జునుడికి సిగ్గువేసింది. సరసరా కత్తి దూసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ ఖడ్గం కూడా ఆదిశంకరుడి తలకు తగిలి తునాతునకలైపోయింది. తర్వాత రాళ్ళు రప్పలు తీసుకొని తలపడ్డాడు. అవి పిండి పిండి అయిపోయాయి. చివరకు ముష్టి యుద్ధానికి దిగాడు. అందులోనూ ఓడిపోయాడు. ఇక అర్జునుడికి ఏం చెయ్యాలో తోచటం లేదు. శివుణ్ణి ధ్యానించాడు. ఆ వేటగాడెవరో తెలిసిపోయింది. పరమశివుని పాదాల మీద పడ్డాడు. శివుడు నవ్వుతూ తాను లాక్కున్న గాంధీవాన్ని తక్కిన ఆయుధాలను తిరిగి అర్జునుడికి ఇచ్చేశాడు. పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి ఇంకా అనేక వరాలను ఇచ్చి విజయుణ్ణి దీవించాడు. ముష్టి యుద్ధంలో ముక్కంటి స్పర్శ తగిలిన కారణం చేత అర్జునుడి శరీరం 100 రెట్లు ఎక్కువ తేజస్సుతో ప్రకాశించింది. ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో అదే పాశుపతాస్త్రం ప్రయోగించి అర్జునుడు విజయం సాధిస్తాడు. ఇది పాశుపతాస్త్రం కథ. పాశుపతాస్త్రం మానవులకు మరియు ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా ఉపయోగించే అత్యంత ఘోరమైన ఆయుధాలలో ఒకటి అని నమ్ముతారు. ఇప్పటి వరకు ఈ భూమి మీద 2 వ్యక్తులు మాత్రమే దీనిని ఉపయోగించేందుకు అర్హత సాధించారు. వారు రామాయణంలో ఇంద్రజిత్తు మరియు మహాభారతంలో అర్జునుడు. ఆయుధాన్ని పొందే మంత్రం శివుని ఆధీనంలో ఉందని చెబుతారు. పాశుపతాస్త్రం వల్ల కలిగే ఉపయోగం ఏమిటంటే చూడడానికి బాణంలా శివుడిచ్చిన శక్తిలా ఎలా ఉన్నాయంటే మనం ఎవరినైనా టార్గెట్ చేసుకొని ఈ ఆయుధాన్ని వేయడం వల్ల సమస్త భూతలం నాశనం చేసే శక్తి ఈ ఆయుధ లక్షణం. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారంటే శివుడి శక్తులతో ఈ ఆయుధాన్ని ప్రసాదిస్తే ప్రస్తుతం హైడ్రోజన్ బాంబులాగా ఈ పాశుపతాస్త్రం లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. హైడ్రోజన్ బాంబులు టార్గెట్ చేసిన ప్రదేశాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ పాశుపతాస్త్రం ఈ ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. దీన్ని టార్గెట్ చేసి ఉపయోగిస్తే అది మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన విపరీతమైన శక్తి కలది పాశుపతాస్త్రం. వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.